చాలామంది అబ్బాయిలు ఏంటంటే అంగం మీద స్కిన్ టైట్ ఉండడము, దాంతోపాటు ఈ టైట్ స్కిన్ కింది భాగంలో ఫ్రెన్యులం అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఈ టైట్ ఫ్రెన్యులార్ స్ట్రక్చర్ ఎప్పుడన్నా సడన్గా కొంచెం ఎక్కువగా మాస్టర్బేట్ చేసినప్పుడు కానీ, కొంచెం హార్డ్ మాస్టర్బేషన్ అంటారు, లేదా సెక్స్లో పాల్గొన్నప్పుడే ప్లెజర్ మీకు ఎక్కువగా ప్లెజర్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఈ ఫ్రెన్యులం అనేది టేర్ కావడం, చినిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ ఫ్రెన్యులార్ టేర్ మీద మీకున్న అపోహలను తొలగిద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, రీసెంట్గా ఈ అపోహలు వీటి మీద ఎక్కువ అయ్యాయి. సార్, నేను సెక్స్లో పాల్గొన్నాను, కింద ఏదో టేర్ అయిపోయి చినిగిపోయింది సార్, చాలా బ్లడ్ వచ్చేసింది, ఇంకా నేను సెక్స్కు పనికొస్తానా సార్? లేదా కొందరు అన్నారు, సార్ మెయిన్ నరం అనేది ఇక్కడే ఉంటుంది, ఎప్పుడైతే ఈ నరం కట్ అయిందో సెక్స్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అన్నారు. మరి నా పరిస్థితి ఏంటి సార్? ఇంకొక అబ్బాయి ఏమంటారంటే, సార్ ఇది వచ్చిన పోయిన బ్లడ్ సార్, ఎంత పోయిందంటే సార్ అంత బ్లడ్ పోయింది, ఇంకా లోపల ఉన్న బ్లడ్ ఎంత పోయిందేమో సార్, సెక్స్ కష్టమే కదా సార్ నాకు. ఇలా ఎంతోమంది ఎన్నో విధాలుగా అనుమానాలు అనేది వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే విఎస్, నేను మీకు ఒక క్లారిటీ వదలుచుకున్నాను. ఈ ఫ్రెన్యులం అనే స్ట్రక్చరు మన యూరిన్ ఛానల్ టిప్లో ఉంటుందిగా, జస్ట్ దానికి దగ్గరలో మొదలయ్యి కొందరికి, లేదా కొందరు ఇంకొంచెం కిందికి మొదలై ఇలా వచ్చేసి బేస్ కొరోనా దగ్గర లేదా ఇంకొంచెం కిందికి వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇలా బెండ్ అవుతుంది. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే క్లియర్గా మీకు, మీరు ఎప్పుడైతే ఎరెక్షన్ మీకు వస్తుందో అప్పుడే. నార్మల్గా ఉన్నప్పుడు అసలు మీరు అప్రిషియేట్ చేయలేరు. అంగం గట్టిపడి ఎరెక్షన్ వచ్చినప్పుడే ఈ ఫ్రెన్యులం టైట్నెస్ను మీరు ఫీల్ అవుతారు. అయితే అనుకోని కారణం చేత టేర్ అయింది, మీరేం భయపడద్దు. ఒకవేళ టేర్ అయితే ఏమవుతుంది, ఇక్కడ ఒక ఫ్రెన్యులార్ ఆర్టరీ అని చిన్న బ్లడ్ వెజల్ ఉంటుంది. మీరు మనం ఎప్పుడైనా చూడండి, దెబ్బ తగిలింది ఏం చేస్తామండి, సడన్గా గట్టిగా ఇలా పట్టేస్తాం. ఎందుకు? కొద్దిసేపు పట్టుకుంటే బ్లడ్ ఆగిపోతుంది. సో ఇది గుర్తొచ్చిందిగా, సేమ్ అంతే. మీకు అనుకోకుండా టేర్ అయి బ్లడ్ వచ్చింది. చూడండి, మీరు చేయాల్సింది ఏంటి, మీ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇది థంబ్, ఈ 2 ఫింగర్స్ ఇక్కడ, థంబ్ ఇక్కడ, ఇలా పెట్టేసి ఒక 4 to 4.5 minutes కనుక మీరు వెయిట్ చేయగలిగితే, ఈ ప్రెషర్కి యూజువల్గా చిన్న ఆర్టరీనే ఉంటుంది, అది ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది ఆగుతుంది. ఇమ్మీడియట్ నెక్స్ట్ రోజు మీరు ఒక మంచి ఆండ్రాలజిస్టు, మన ఆండ్రో కేర్ కనుక వచ్చినట్టయితే, నిజంగా ఇంకా బ్లీడ్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇక్కడితో ఆగిపోతుందా నేను చూస్తాను. ప్రాబ్లం ఏమంటే, సరే మీరు చెప్పారు కదా ఇదే చేశాము, ఆగిపోయింది కదా అని వదిలేసాము అంటుంటారు కొందరు. ఇది కొంచెం డేంజర్. ఎందుకు తెలుసా అండి, మీకు దెబ్బ తగిలింది, నిజంగా మాట్లాడితే తగిలిన దెబ్బ దగ్గర సూచర్స్ అంటే కుట్లు వేస్తే చాలా నీట్గా హీల్ కావాలి. మీరేమైంది, ఏముంది లేని వదిలేసారు, ఏమవుతుంది, ఒక మచ్చ ఏర్పడుతుంది. సేమ్ ఇది అంతే. ఇది సరిగా హీల్ కాక ఇంకోటి ఏంది, యూరిన్ వస్తూ ఉంటుందిగా ఛానల్ నుంచి, ఒక 1 or 2 drops పడ్డాయనుకోండి, ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ టేర్ అయిన ఇంచ్ దగ్గర. సో ఇటువంటి ప్రాబ్లం రాకూడదు ఫ్యూచర్లో అంటే, మీరు ఒకవేళ అటువంటిది జరిగితే ఇమ్మీడియట్గా ఒక మంచి ఆండాలజిస్ట్ని కలవాలి. నెంబర్ 2, ఒకవేళ మీరు అన్నారు, సార్ మీకు ఎరెక్షన్కు సంబంధించిన నర్వ్స్ కానీ రక్తనాళాలు కానీ పెనిస్ చుట్టుపక్కల మొత్తం ఉంటాయండి, కేవలం ఇక్కడ ఉండదు. అనుకోకుండా ఇది టేర్ అయినా ఫ్యూచర్లో సెక్స్కు ఏ ఇబ్బంది ఉండదు. 3వది, సార్ ఇది టేర్ అయితే బ్లడ్ లాస్ అవుతుంది, మనకు దెబ్బ తగిలితే కారదా అండి, ఫ్రాక్చర్ అయింది, ఇంకోటి జరిగి ఉంటుంది కదా, అప్పుడు బ్లడ్ లాస్ అయినప్పుడు చచ్చిపోతున్నాం మనం, లేదుగా. సో బ్లడ్ లాస్ నిజంగా అంత ఏదైనా బ్లడ్ లాస్ అయ్యింటే అప్పుడు మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏ విధంగా చేస్తారో, ఈ ఫ్రెన్యులార్ టేర్కి అయ్యే బ్లడ్ లాస్ వల్ల ఏ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ ఇంకోటి కానీ ఇతరత్ర కానీ ఏ ఇబ్బందులు మీకు ఉండవు. సో ఎస్, మీకు గనక చూడండి ఇక్కడ ఉంటుంది, ఒకసారి ఇది అప్రిషియేట్ చేయండి మీరు. సో ఇదంతా పెనిస్ ఇక్కడ గమనించారా మీరు ఇక్కడ. సో ఇక్కడ ఈ ఫ్రెన్యులం అనేది టైట్గా ఉంటుంది. సో ఈ టైట్ ఫ్రెన్యులంను మనం ఏం చేస్తాము, ఒకవేళ ప్రాబ్లం అయ్యి టేర్ అయ్యింటే కూడా ఒక్కసారి నీట్గా క్లియర్ చేసేసి, ఫ్రెన్యులోప్లాస్టీ ఆల్రెడీ కొంచెం టేర్ అయింది, మిగిలినది ఎప్పుడైనా టేర్ కావచ్చు, అది డేంజర్. ఎందుకు, ఇంకోసారి టేర్ అయిందనుకో, ఆ పెయిన్ మీకు వచ్చినప్పుడు సెక్స్ పెర్ఫార్మెన్స్ చేయలేక, అరే ఇదేందో ఇంద్రబాబు సడన్గా నాకు ఇట్లా అయిపోయింది ఏంటి, ఎరెక్షన్లో కూడా ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది అనే భయం అవుతుంది. సో ఎస్, ఫ్రెన్యులార్ టేర్ ఏదైనా జరిగితే
ఖచ్చితంగా 24 to 48 అవర్స్ లోపల ఒక్కసారి మీరు మన దగ్గరికి అండోకేర్కి రాగలిగితే దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాన్ని నేను మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ. ఎస్.